ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ప్రివిలేజ్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వరకు ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు భృగువారం లేదా శుక్రవారం, శుక్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈరోజు చేపట్టేటువంటి శ్రీ మహాలక్ష్మి యొక్క పూజలు ఉత్తమ ఫలితాలని, ఐశ్వర్యాన్ని కలిగిస్తాయి. మరి 12 రాశుల వారు శ్రీ మహాలక్ష్మీదేవిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశాలతో పాటు 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి బాగా ఉపకరిస్తుంది. అలాగే ఈరోజు ప్రత్యేకత రామలక్ష్మణ ద్వాదశి. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, అలాగే శుక్ర జపం, ఈశ్వరాభిషేకం, విష్ణు సహస్రనామ పారాయణ, అష్టలక్ష్మి యొక్క పూజలు ఐశ్వర్యాన్ని కలిగిస్తాయి, ఈతి బాధల్ని పోగొడతాయి, గ్రహపీడను తొలగిస్తాయి. ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం. ఈ విశాఖ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు విశాఖ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి గురు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం గురువు యొక్క స్థితి సింహక్షేత్ర స్థితి, రాహు యొక్క యుతి ఉంది కాబట్టి ఇది గురు చండాల యోగాన్ని కలిగిస్తుంది. ఈ దోష నివృత్తికి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం బాగా సహకరిస్తుంది. ఈరోజు భృగువారం లేదా శుక్రవారం. శ్రీ మహాలక్ష్మి యొక్క స్మరణ, ఆరాధన ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. అష్టలక్ష్మీ త్రిభువన పాలిని శ్రీహరినారీ చంద్ర సహోదరి మంగళ రూపిణి సద్గుణవర్షిణి ముని జన సేవిత అభయ ప్రదాయిని అష్టలక్ష్మీ త్రిభువన పాలిని జయ 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 శ్రీ హరిప్రియ రాణి సిరిమాలక్ష్మీ మంగళదాయని జయ జయ హే మధుసూదన కామిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేసుకోగలుగుతారు. రాజకీయ లబ్ధికై చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణ సక్రమంగా కొనసాగించగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో మహిళలకు నైపుణ్యం పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. విద్యార్థులకి ఆశించినటువంటి ప్రయోజనాలు విద్యలో లభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు కార్మిక రంగం వారికి కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు ఈ రోజు శ్రీ మహాలక్ష్మీదేవిని కుంకుమతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు సిద్ధిస్తాయి. వాహన కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ధీశక్తి పెరుగుతుంది. చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. సమస్యలకు పరిష్కారాలు కూడా లభిస్తాయి. వ్యయం పెరుగుతుంది. ఆదాయం తగ్గుతుంది. అయినప్పటికీ ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో సంతృప్తికర సంఘటనలు కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి బలాన్ని పెంచుతాయి. నూతన కార్యక్రమాలని వ్యాపార రంగం వారు కూడా చేపట్టగలుగుతారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. సినీ రంగం వారికి ముఖ్యమైనటువంటి అంశాల ద్వారా ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సంబంధిత కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు ఈ రోజు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని శ్రీగంధంతో పూజించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం.
ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. రాజకీయ వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. శత్రువులు మిత్రులు అవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు కోర్టు పరంగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా ప్రారంభించగలుగుతారు. అవమానకర సంఘటనల్ని నెట్టుకు రాగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారు ధైర్యంతో ప్రారంభించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. వైద్య వృత్తి వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ప్రాధాన్యత పెరుగుతుంది. మహిళలు చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రగతిని సాధించగలుగుతారు. విద్యార్థులకి శుభ సంఘటనలు చోటు చేసుకుంటే విద్యాపరమైనటువంటి విదేశీ ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా మిథున రాశి వారు ఈ రోజు శ్రీ మహాలక్ష్మీదేవిని బిల్వదళాలతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటే గృహాలలో శాంతి సౌఖ్యాలు కూడా పెరుగుతాయి. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆదాయం కూడా సమాంతరంగా కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా జాగ్రత్తతో కూడినటువంటి పరిశీలన ద్వారా చేయడం ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆకస్మిక ప్రతికూల విస్మయాలు లేకపోలేదు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. అయినప్పటికీ అసంతృప్తి సంఘటనలు కూడా వెన్నంటి ఉంటాయి. వ్యాపార రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించి క్షీరాన్నాన్ని నివేదన చేయడం ద్వారా ఆకస్మిక ప్రతికూల విస్మయాలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార పరంగా కొనసాగించగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. రాజకీయ వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు ఉన్నప్పటికీ పరిష్కరింపబడతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆర్థికంగా కూడా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాన్ని పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు మహిళలు పొందగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. విద్యార్థులకి మెరుగైనటువంటి మార్పులు విద్యాపరంగా లభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి కూడా రాణిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శుక్రవారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వైషమ్యాలు తొలగిపోతే చేపట్టేటువంటి కార్యక్రమాలపై అవగాహన పెరుగుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యతను సంతరించుకోగలుగుతారు. స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో లోపాలు సవరించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారు ప్రారంభించినప్పటికీ ఆటంకాలతో కూడినటువంటి విజయాలు మాత్రమే సాధించగలుగుతారు. వ్యాపార రంగం వారు ఓర్పుతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత మహిళలకు తగ్గుతుంది. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించి పెరుగన్నం నివేదన చేయడం ద్వారా శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ప్రయాణాల విషయంలో కూడా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రతికూల పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కోలేకపోతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి పేచీలు మాత్రం తగ్గుతాయి. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కాలయాపన కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్ని పారిశ్రామిక రంగం వారు ప్రారంభించినప్పటికీ ఆర్థిక వ్యవహారాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. నత్తనడక కార్యక్రమాలు వ్యాపార రంగం వారు కొనసాగించగలుగుతారు.
మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక వ్యవహారాల్లో స్థిరాస్తి రంగం వారికి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. నూతన ఒప్పందాలు వ్యవహారాల్లో కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా తులారాశి వారు శ్రీ మహాలక్ష్మి దేవిని తులసి దళాలతో పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. వాహన నిర్ణయాలు ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు మాత్రం చోటు చేసుకుంటే గృహ సంబంధిత కార్యక్రమాల్లో తొందరపాటు నిర్ణయాల ద్వారా ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. విద్యా సంబంధిత వ్యవహారాలు మాత్రం అనుకూలం. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం జాగ్రత్తలు వహించాలి. వ్యాపార రంగం వారికి అనువైనటువంటి మార్పులు వృత్తిపరంగా చోటు చేసుకుంటే ఆదాయాన్ని ఆశించినంతగా పొందలేకపోతారు. అయినప్పటికీ సంతృప్తికర సంఘటనలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ మహాలక్ష్మి దేవిని మల్లెపూలతో పూజించడం ద్వారా ఆర్థిక అభివృద్ధి గోచరిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆర్థికంగా వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం గృహరీత్యా పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. సాహస నిర్ణయాలకి కూడా ఉపక్రమించగలుగుతారు. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే ఇబ్బందికర పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక సంబంధిత సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యాపార రంగం వారికి నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ స్థిరాస్తి రంగం వారికి కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా ధనుస్సు రాశి వారు శ్రీ మహాలక్ష్మి దేవిని ఆవు పాలతో అభిషేకించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత దూరం అవుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార పరంగా కొనసాగించగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా చేపట్టగలుగుతారు. అసంతృప్తి సంఘటనలకు, సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. వివిధ కార్యక్రమాలను ఒకేసారి చేపట్టి పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా లభిస్తాయి. భూ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. నూతన ఆలోచన విధానంతో కూడినటువంటి ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. వ్యాపారపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధి వ్యాపార రంగం వారికి గోచరిస్తుంది. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ మహాలక్ష్మి దేవిని పూజించి పాయసాన్ని నివేదన చేయడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేతికందుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. కుటుంబ ఐక్యతగా చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక విజయాలను తెచ్చిపెడతాయి. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారు కూడా ప్రారంభించగలుగుతారు. ఐక్యతకై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆధిక్యత పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. రాజకీయ రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ మహాలక్ష్మి దేవిని తులసి దళాలతో పూజించడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం.
ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక భీతి పెరుగుతుంది. ధైర్య సాహసాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ప్రతి పనిని పదే పదే ఆలోచించి చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా మాత్రం చేపట్టగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో చిరు సమస్యలు వచ్చినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. కార్యక్రమాల్లో ఏకాగ్రత తప్పనిసరి. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో పారిశ్రామిక రంగం వారు జాగ్రత్తలు వహించాలి. వ్యాపార రంగం వారు ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. కార్యక్రమాన్ని చకచక విద్యార్థులు పూర్తి చేయగలుగుతారు. విద్యాపరమైనటువంటి అంశాలు విద్యార్థులకి బాగానే కలిసి వస్తాయి. మహిళల గృహరీత్యా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని గులాబీలతో పూజించడం ద్వారా శత్రు భీతి పోతుంది. ధైర్య సాహసాలు పెరుగుతాయి. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మానవ జీవితంలో జ్యోతిష్యపరమైనటువంటి ప్రభావాలు చక్కటి యోగవంతమైన తత్వాన్ని ప్రసాదిస్తాయి. మీరు ఒక గృహం కట్టి వాస్తుపరంగా ఏదైనా లోపాలు ఉన్నప్పుడు జ్యోతిష్య శాస్త్రపరంగా దానికి సంబంధించినటువంటి విశేషాంశాల ద్వారా వాస్తు దోషాల్ని సవరించుకోవడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది. జ్యోతిష్యానికి వాస్తుకు అవినాభావ సంబంధం ఉన్నది కాబట్టి ఈ జీవితం అంతా కూడాను భగవంతుని యొక్క దయారస కృప వల్లనే జరుగుతోంది. ఏదో ప్రేరణ చేస్తోంది శక్తి మన కంటికి కనిపించకుండా. ఆ ప్రేరణ శక్తి మూలకంగానే మనం మన జీవిత మనుగడను సాగిస్తున్నాం. ఒక భవనం లేదా ఒక నిర్మాణాలలో అయినా సరే శుభ ప్రయోజనాల గురించి చేసేటువంటి నిర్మాణ అంశాల కంటే అశుభకరమైనటువంటి ఫలాలను నిరోధించటం ఎక్కువ శ్రేయస్కరం. ఒక ఇంట్లోకి అడుగుపెట్టగానే అక్కడ వాస్తుశాస్త్రరీత్యా దోషం గనక ఉన్నట్లయితే దాన్ని ఏ తీరులో శ్రేయస్కరమైనటువంటి పద్ధతిలో సవరించి ఆ ఇంటిల్లిపాదికి కూడా సుఖాల్ని ప్రసాదించాలో తెలుసుకోవాలి. అంతే తప్పితే వెళ్ళగానే ఇది పెరిగింది అది కొట్టేయండి, ఇది తగ్గింది అటు పెంచండి అని ఇట్లా చెప్పినందువల్ల ఫలితం శూన్యం. ఎందుకంటే కోట్లాది రూపాయలు పెట్టి వాళ్ళు గృహ నిర్మాణం చేసుకున్నప్పుడు అది పనికిరాదు తీసేయండి అని చెప్పడం కన్నా జ్యోతిష్యపరంగా ఆలోచన చేసి దానికి రెమెడీగా ఇది చేసుకుంటే సరిపోతుంది అని చెప్పడంలో ఏమాత్రం బాధ కలగదు కదా. దోషాలు ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడ దోషాన్ని తీసేసి చక్కటి దివ్యవంతమైన శక్తితత్వాన్ని ప్రసరింపజేసేట్టుగా చేసుకోవటం, ఆ దోష నివారణ కోసం మొక్కలు కానివ్వండి లేకపోతే రంగురంగుల కలర్స్ వాడటం కానివ్వండి, ఇవన్నీ కూడా వాస్తు శాంతికి ప్రాధాన్యతను వహిస్తున్నాయి. అంటే వాస్తు దోష నివారణలో మొక్కలు, తులసి, రంగుల ప్రయోగం, ఈ వేణువు వంటివి చాలామంది వాడుతూనే ఉన్నారు. వాస్తు దోష నివారణకు జ్యోతిష్య ఉపాయాలు కూడాను వివిధ దిక్కులు లేక దిశలకు సంబంధించినది మనం గ్రహించాలి. గ్రహ మంత్రాలు, జపం, స్తోత్రం, రత్నదానం వంటి ఉపాయాలు జ్యోతిష్యంలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈశాన్య దిశలో వాస్తు దోష నివారణకు ఏం చేయాలి జ్యోతిష్యపరంగా అని చెప్పేసి ఆలోచన చేస్తే, భవనంలో ఈశాన్య దిశ బరువుగా ఉన్నా, కొంత తిగిపోయినట్లుగా ఉన్నా, ఈశాన్యంలో శౌచాలయం, వంటగది వంటి దోషయుక్త నిర్మాణం జరిగి ఉన్నా ఆ దోషాన్ని నివారించడానికి ఈశాన్య దిశాధిపతి
బృహస్పతి స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేయటం లాభాన్ని కలుగుతుంది. బృహస్పతి జన్మపత్రికలో శుభుడై ఉంటే తప్పనిసరిగా ఇంటి యజమాని తమ యొక్క వేలికి పుష్యరాగ ధారణ చేయటం కూడా మంచిదే. ప్రతిరోజు కూడాను ఇంటి యజమాని దైవ చింతన తత్పరతో ఓం బృం బృహస్పతయే నమః అనేటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే ఈశాన్య దిశలో ఉండేటువంటి దోషం పటాపంచలైపోవడానికి కూడా ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది సుమా. దశ దిశల రక్షకులు అధిపతులైనటువంటి దిక్పాలకుల యొక్క వర్ణన శాస్త్రాల్లో ఉంది. ఈశాన్య దిశాపాలకుడు పరమశివుణ్ణి నిత్యం పూజించడం వల్ల షడాక్షరి మంత్రం ఓం నమః శివాయ అనేటువంటిది జపించడం వల్ల ఈ దిశకు సంబంధించినటువంటి దోషం నివారించబడుతుంది. ఈశాన్య దిశలో గనక ఏదైనా సరే దోషభూయిష్టమైన ప్రభావాలు ఉన్నప్పుడు ఆ ప్రభావం నుంచి బయటపడటానికి తప్పనిసరిగా పంచముఖి రుద్రాక్ష ధారణ బాగా సహకరిస్తుంది. ఆ రుద్రాక్షను ఈశాన్యంలో ఆ యొక్క గోడకు తగిలించవచ్చు. తూర్పు దిశలో వాస్తు దోషం గనక ఉన్నట్లయితే సూర్య భగవాన్ని ఆరాధన చేయడం చాలా మంచిది. తూర్పు దిశలో భవనం తూర్పు దిశ వైపు కట్టడం, పశ్చిమం కంటే ఎత్తుగా ఉండటం, తూర్పున ద్వారవేద ఉండటం, పర్వతం మహావృక్షాల వంటివి ఉండటం ఇవన్నీ వాస్తురీత్యా దోషాలే. ఈ దోషాల యొక్క ప్రభావాన్ని పోగొట్టుకోవడానికి సూర్య మంత్రం బాగా సహకరిస్తుంది. జ్యోతిష శాస్త్రరీత్యా ఓం సూర్యాయ నమః అని చెప్పేసి ఇంటి యజమాని తప్పనిసరిగా ధ్యానం చేయాలి. అలాగే రాగి ఉంగరం కూడాను ధారణ చేయవచ్చు. గృహ యజమాని కానీ ఆ దిశలో శయనించేటువంటి కుటుంబ సభ్యులు కానీ శుభముహూర్తంలో ఏకముఖి రుద్రాక్ష ధారణ చేయడం చాలా మంచిది. తరువాత ఆగ్నేయ దిశలో వాస్తు దోష నివారణ కోసం భోజనంలో కొంత భాగం గోవుకు తీసి సమర్పించడం, శుభముహూర్తంలో 6 ముఖాల రుద్రాక్షను ధారణ చేయటం, శుక్రుని యొక్క నామాలు నిత్యం కూడా పఠించడం ఇవన్నీ కూడా ఆగ్నేయ దిశలో వాస్తు దోష నివారణకు జ్యోతిష్యపరంగా ఉపయుక్తంగా ఉంటుంది. దక్షిణ దిశలో వాస్తు దోష నివారణ కోసం అంగారక స్తుతి ఓం అంగారకాయ నమః అని చెప్పేసి మంత్రాన్ని చదువుకోవాలి. రాగి ఉంగరాన్ని వేలుకు ధారణ చేయాలి. త్రిముఖి రుద్రాక్ష ధారణ చేయటం చాలా మంచిది. శుభముహూర్తంలో కుజ యంత్రాన్ని పూజించి పూజాస్థానంలో ఉంచడం చాలా మంచిది. కుజ గాయత్రి మంత్రాన్ని కూడా అనుష్ఠానం చేయవచ్చు. నైరుతి దిశలో వాస్తు దోష నివారణ కోసం రామచంద్రమూర్తిని ధ్యానం చేయాలి. ఓం రాం రాహవే నమః అంటూ రాహు మంత్రం ప్రతినిత్యం కూడా ధ్యానం చేయటం చాలా మంచిది. వెండి లేక స్టీలు ఉంగరం నడిమి వేలికి ధరించాలి. శుభముహూర్తంలో 9 ముక్కాల రుద్రాక్ష కూడా మెళ్ళో వేసుకోవచ్చు. పడమర దిశలో వాస్తు దోషం నివారణ కోసం శనీశ్వరుణ్ణి కొలవాలి. ఓం శం శనీశ్వరాయ నమః అని కూడా ధ్యానం చేయవచ్చు. ఇక వాయువ్య దిశలో వాస్తు దోష నివారణ కోసం ఇక్కడ పడమర దిశలో ఉన్నటువంటి వాస్తు దోష నివారణకు తప్పనిసరిగా శుభముహూర్తంలో సప్తముఖి రుద్రాక్ష ధారణ మంచిది. వాయువ్య దిశలో వాస్తు దోష నివారణకు చంద్రుని కొలవడం చాలా మంచిది. ఈ దిశకు దిక్పాలకుడు వాయుదేవుడు కాబట్టి వాయుదేవునికి సంబంధించిన మంత్రం కూడా చదువుకోవాలి. ఓం వాయవ్యవే నమః అంటేనే చాలు. ప్రతిరోజు చంద్రుడికి సంబంధించినటువంటి నామాలు చదువుకోవడం మంచిది. అంతేకాకుండా ద్విముఖి రుద్రాక్ష ధారణ ఈ దోష నివృత్తికి బాగా సహకరిస్తుంది అని చెప్పేసి చెప్పవచ్చు. ఇక ఉత్తర దిశలో వాస్తు దోషం కనుక ఉన్నట్లయితే ఓం కుబేరాయ నమః అని చెప్పేసి
ఆ స్వామివారిని ధ్యానం చేయాలి. ప్రతిరోజు బుధదేవుని యొక్క 108 నామాలు కూడా చదువుకోవాలి. అంతేకాకుండా శుభముహూర్తంలో బుధ యంత్రం తీసుకొచ్చి విద్యుక్తంగా పూజ చేసి గోడలో బిగించడం మంచిది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి సుమస్సు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. మహాభారతంలో సౌప్తిక పర్వం దగ్గరికి వచ్చేటప్పటికీ ద్రోణాచార్యుల వారి యొక్క కుమారుడైనటువంటి అశ్వత్థామ చాలా విశేషమైనటువంటి ఆగ్రహాన్ని పొందాడు. ఎందువలన అంటే తన తండ్రి అయినటువంటి ద్రోణాచార్యుల వారు కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు ప్రాణములు విడిచిపెట్టాడు. పాండవుల వైపు సర్వసైన్యాధిపత్యం వహించినటువంటి దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుల వారి యొక్క రథం మీదకి దూకి ఆయన యొక్క తలని తీంచివేశాడు. అప్పటికే ఆయన తన ప్రాణములను విడిచిపెట్టి ఊర్ధ్వలోకముల వైపుకి తేజస్సు వెళ్ళిపోతోంది. ఆ సమయంలో ఆయన యొక్క శిరస్సుని ఖండించాడు. పాండవులు గురువుగారు కనుక ద్రోణాచార్యుల వారి వధకి చాలా ఖేదపడ్డారు. అశ్వత్థామ చాలా క్రుద్ధుడయ్యాడు. అయితే పాండవుల వైపు కౌరవులు అత్యాచారములు చేయలేదా? వాళ్ళేమీ దోషాలు చేయలేదా? కానీ పక్షపాత బుద్ధి అని ఒకటి ఉంటుంది. ఆ పక్షపాత బుద్ధికి అహంకారం కూడా తోడైపోయింది అనుకోండి, ఇంకా ఆ వ్యక్తిలో ఏర్పడేటటువంటి మౌఢ్యం గురించి, అతను చేసేటటువంటి దుష్కార్యం గురించి, ఆ వ్యక్తి యొక్క తెగింపు గురించి మాట్లాడడం ఎవరికీ సాధ్యం కాదు. ఇంకా ఎంతటి పాపకార్యానికైనా సమకడతాడు. అందులో సహజంగా అహంకారగ్రస్తుడు అనుకోండి, దానికి తోడు ఇటువంటి క్రోధం కూడా తోడై పక్షపాతంతో కలిసిందనుకోండి, ఇంకా ఆ వ్యక్తి ఎటువంటి మార్గంలో ప్రయాణిస్తాడు అనేటటువంటిది నిర్ణయించడం ఎవరికీ శక్యం కాదు. ఆ అహంకారానికి అర్థము ఉండదు. మనిషి అహంకరించడానికి నాలా చూడగలిగిన వాడు లేడంటారా? మనకన్నా బాగా చూడగలిగినది గ్రద్ద ఉంది. గ్రద్ద ఎక్కడో ఆకాశంలోంచి కింద వెడుతున్నటువంటి చిన్న కోడి పిల్లను కూడా చూడగలదు. మనకన్నా బాగా కంటి శక్తి కలిగినటువంటి గ్రద్ద ఉంది. పోనీ మనకి చెవులేమన్నా చాలా గొప్ప అనుకుందామా? మనకన్నా బాగా వినగలిగినటువంటి పాము ఉంది. పాము అంత చక్కగా శబ్దాన్ని వినగలదు. లేదు, మనం మిగిలినటువంటి ప్రాణుల కన్నా ఏదో రుచి చెప్పడంలో, నాలుకని వాడుకోవడంలో చాలా చాలా గొప్ప ప్రాణులము అందామా అంటే, రుచి మనకన్నా బాగా చెప్పగలిగినటువంటి ప్రాణులు, రుచితో మమేకమయ్యేటటువంటి ప్రాణులు చేపలాంటివి ఎన్నో ఉన్నాయి. పోని స్పర్శ చేత మనం ఏమైనా గొప్పవాళ్ళం అనుకుందామా అంటే, స్పర్శేంద్రియం మనకన్నా బాగా పనిచేసేటటువంటి ఏనుగు లాంటి జంతువులు లోకంలో ఎన్నో ఉన్నాయి. అసలు ఇవేవీ కాదు, పోనీ చాలా అందంగా ఎప్పటికీ ఉండిపోతారు అనుకుందామా అంటే, ఎంత అందంగా ఉన్న శరీరమైనా వయసైపోయి జర్జరీభూతం అయిపోతే చూడడానికి భయమేసేటట్టుగా తయారైపోతుంది. కానీ అదే ఒక నెమలి ఉందనుకోండి, ఎంత వృద్ధురాలైపోనివ్వండి, నెమలి అందం నెమలి అందమే. ఒక రామచిలక ఉందనుకోండి, ఎంత వృద్ధురాలైపోయినా రామచిలక అందం రామచిలక అందమే. కానీ మనిషికి అలా నిలబడగలిగిన అందం ఏముంది? లోకంలో చాలా జీవుల యొక్క వెంట్రుకలు పనికొస్తాయి. చామరీ మృగం యొక్క వెంట్రుకలతో చామరం తయారు చేసి భగవంతుడికి చామరం వేస్తారు. మన వెంట్రుకలు దేనికి పనికొస్తాయి? నిజంగా చెప్పాలంటే సృష్టిలో ఉన్న ఇతర ప్రాణులతో పోలిస్తే మనిషి ఏ విధంగా గొప్పవాడు అంటే,
మనిషి చాలా గొప్పవాడు అని శాస్త్రాలు చెప్పడానికి కారణం ఏది మంచి ఏది చెడు అన్నది శాస్త్రాన్ని ఆధారం చేసుకుని నిర్ణయానికి రావాలి. అంతేకాని మూర్ఖత్వంతో ప్రవర్తించడానికి మనుష్య శరీరం ఎందుకు? మౌఢ్యంతో బ్రతికేస్తాను అంటే దానికి మనుష్యుడు అని అనిపించుకోడు. శరీరం మనిషి శరీరమేమో కానీ లోపల అలవిమాలినటువంటి మూర్ఖత్వం అలవాటైపోయిందనుకోండి, దానివల్ల పశువు కన్నా హీనుడైపోతాడు తప్ప ఏ విధంగానూ ఉత్కృష్టమైనటువంటి ప్రాణి అని అనిపించుకోడు. భగవంతుడిచ్చినటువంటి వివేకాన్ని, భగవంతుడిచ్చినటువంటి బుద్ధిని, భగవంతుడిచ్చిన శాస్త్రాన్ని, భగవంతుడిచ్చినటువంటి గురువుని గట్టిగా పట్టుకుని జీవితంలో అభ్యున్నతి పథంలో ప్రయాణం చెయ్యాలనేటటువంటి తాపత్రయం కలిగినటువంటి వాడు మనుష్యుడనిపించుకుంటాడు తప్ప అహంకారగ్రస్తుడై మౌఢ్యంతో ప్రవర్తించేటటువంటి వ్యక్తి గురించి ఎవరు చెప్పగలరు? భారతంలో అటువంటి సందర్భమే ఒకటి జరిగింది. అశ్వత్థామ పరమశివుని యొక్క అనుగ్రహం చేత ద్రోణాచార్యుల వారికి జన్మించినటువంటి వ్యక్తి. ఇప్పటికీ భారతదేశంలో ద్రోణాచార్యుల వారు తపస్సు చేసిన ప్రదేశము అని చెప్పబడేటటువంటి దేవాలయం ఒకటి ఉంది. డెహ్రాడూన్ దగ్గర నుంచి ముస్సూరి వెడుతుంటే చాలా చల్లగా ఉంటుంది. అంత హిమవత్ పర్వత ప్రాంతం, అనేకమైనటువంటి లోయలు, లోయల్లో సరోవరాలు ఉంటాయి. అవి ఓషధీతత్వం కలిగినటువంటి కొండలలోకి వెళ్ళి నీరు నిలబడుతుంది. అందులో చాలామంది దిగి స్నానాలు ఆడుతూ ఉంటారు కూడా. ఆ మార్గంలో వెడుతున్నప్పుడు ఒక చోట కొద్దిగా పక్కకి వెడితే ఒక శివాలయం ఉంది. ఆ శివాలయంలో శివలింగానికి ఒక పెద్ద పాము ఒకటి పాకుతూ వచ్చి శివలింగాన్ని చుట్టుకుంటుంది. ఇప్పటికీ అది అలా చుట్టుకుని ఉంటుందిట. అప్పుడప్పుడు మళ్ళీ మనుష్యుల మధ్యలోంచే బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడే ఒక చిన్న గుహ ఉంటుంది, చల్లగా ఉంటుంది ఆ గుహ. అందులోనే ద్రోణాచార్యుల వారు తపస్సు చేశారని, అక్కడే పరమశివుడు ఆయనకి సాక్షాత్కరించాడని, ఆ కారణం చేతనే అశ్వత్థామ ప్రభవించాడని చెప్తారు. అటువంటి అశ్వత్థామ శివానుగ్రహంతో జన్మించినవాడు. అయినా విశేషమైనటువంటి అహంకారం, అర్థం లేనటువంటి క్రోధానికి వశుడైపోయాడు. దుర్యోధనుడు మరణించాడు. భీముడు తన గదాదండంతో కొట్టినటువంటి కారణం చేత తొడలు విరిగి ఆ దుర్యోధనుడు యుద్ధభూమిలో పడిపోయాడు. మిగిలినటువంటి వాళ్ళందరూ మరణించారు. కౌరవుల వైపు మిగిలిన వాళ్ళెవరు అంటే అశ్వత్థామ మిగిలాడు, కృతవర్మ మిగిలాడు, కృపాచార్యుడు మిగిలాడు. ఈ ముగ్గురే మిగిలారు. ఈ ముగ్గురే మిగిలినటువంటి సమయంలో అశ్వత్థామ వాళ్లతో కలిసి పాండవుల యొక్క శిబిరం వైపుకు వెడుతున్నాడు. ఆ వెడుతున్న సమయంలో మహానుభావుడు సాక్షాత్ భగవానుడు పరిపూర్ణావతారం, ఆయనకి తెలియనిదే ఉంటుంది. కృష్ణ పరమాత్మకి లౌకికంగా ఒక కారణం, అలౌకికంగా ఆయన ప్రజ్ఞ చేత ఒక కారణం. ఇవాళ రాత్రి అశ్వత్థామ విజృంభిస్తాడన్న విషయం కృష్ణ పరమాత్మకి తెలుసు. అందుకే పాండవులను అక్కడి నుంచి దూరంగా ఓఘవతి అనబడేటటువంటి నదీ తీరానికి తీసుకెళ్లి ఆ నదీ తీరంలో తన రథంలో తీసుకెళ్లాడు. ఎందుకంటే దానికి ముందు అర్జునుడి యొక్క రథాన్ని తీసుకుని వెళ్ళి అర్జునుడిని రథంలోంచి దిగిపోమన్నాడు. నీకు సంబంధించినటువంటి ఆయుధములు కానీ, కవచములు కానీ, ధనస్సులు కానీ, అక్షయబాణ తూడీరుమల వంటివి కానీ, బాణములు కానీ ఇటువంటివేవైనా ఉంటే రథంలోంచి తీసుకుని దూరంగా వెళ్ళి నిలబడు అన్నాడు. అర్జునుడు దూరంగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత స్వామి హనుమ కూడా నిష్క్రమించారు పతాకం మించి. కృష్ణ పరమాత్మ రథంలోంచి ఒక్కసారి దిగ్గున దూకారు. ఆయన దూకగానే రథం భగ్గున కాలిపోయి, అర్జునుడు ఆశ్చర్యపోయి నా రథం ఎందుకు కాలిపోయింది అని అడిగాడు. ఇప్పుడేమి, యథార్థమునకు భీష్మ ద్రోణ కర్ణాది వీరులు ప్రయోగించినటువంటి అస్త్రబలం చేత నీ రథం ఏనాడో దగ్ధమైపోయింది. కానీ నన్ను నమ్ముకుని నువ్వు యుద్ధం చేస్తున్నావు. నేను ఎదర సారథిగా ఉండగా, నువ్వు రథివై ఉండగా నువ్వు నశించడాన్ని నేను అంగీకరించను. భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి వాడు పొందేటటువంటి రక్షణ అది. కాబట్టి ఈ రథము దగ్ధము కాకుండా ఆపాను. కానీ అస్త్రములకు ఒక గౌరవం ఉంటుంది. అవి ఇన్ని అస్త్రములు ఈ రథం మీద పడిన తరువాత ఇది దగ్ధము కాకపోతే అస్త్రముల మర్యాద అవమానింపబడుతుంది కనుక ఇప్పుడు ఈ రథము కాలిపోవడానికి అనుమతించాను, అందుకు కాలిపోయిందని చెప్పాడు. అశ్వత్థామ ఏ రోజు రాత్రి విజృంభిస్తాడని కృష్ణ పరమాత్మ నిర్ణయం చేసుకున్నాడో
ఆ రోజున తన యొక్క రథాన్ని తీసుకురమ్మని చెప్పి దారుకుణ్ణి, అంటే తన సారథిని, ఆ రథంలోకి కృష్ణ పరమాత్మ, సాత్యకి, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు ఎక్కారు. పైకి లౌకికంగా ఆయన చెప్పిన కారణం ఏమిటంటే దుర్యోధనుడు ఇంచుమించు మడసిపోయాడు, ఇంకా ఆఖరి ప్రాణంతో ఉన్నాడంతే, కాబట్టి మరణించినట్టే లెక్క. మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు, అసలు పెద్ద పెద్ద వీరులందరూ పడిపోయారు, కాబట్టి విజయము కరతలామలకం అయిపోయింది. ఇంకా మిగిలిన వాళ్ళెవరు అంటే ఒక్క అశ్వత్థామ ఉన్నాడు, కృపాచార్యుడున్నాడు, కృతవర్మ ఉన్నాడు. వీళ్ళు ముగ్గురే ఉన్నారు. వీళ్ళు ముగ్గురు చెయ్యగలిగినంత పెద్ద ప్రమాదం ఏం లేదు. కాబట్టి ఇంతకాలం మనం యుద్ధం చేసినా ఇప్పుడు యుద్ధంలో గెలిచామని నిర్ణయం చేసుకోవచ్చు. అందుకని పాండవులు పడుకునేటటువంటి శిబిరములలో పెద్ద విజయోత్సవం నడుస్తోంది. కృష్ణుడు అన్నాడు, సాధారణంగా మనం గెలిచామన్నప్పుడు బయట ఎక్కడ ఏం జరుగుతోందన్న విషయంలో పరాకుగా ఉండడం లోపిస్తుంది. మీరు యుద్ధంలో గెలిచారు, కానీ ఇంకా కొద్దిమంది ఉన్నారు. వాళ్ళు తీవ్రమైన పగ ఎవరి మీద పెట్టుకుంటారు అంటే పాండవుల మీద పెట్టుకుంటారు, వీళ్ళు ఉండడానికి వీల్లేదని. కాబట్టి ఇవాళ రాత్రి ఇక్కడ యుద్ధ భూమిలో ఉన్నటువంటి శిబిరంలో పడుకోవడం మంచిది కాదు. ఏమైనా జరగవచ్చు రాత్రి. కాబట్టి మనం ఇక్కడ ఉండకుండా ఉంటే ప్రమాదం తప్పుతుంది. కాబట్టి మీరు రథం ఎక్కండి, మనందరం కలిసి భోగవతీ నదీ తీరానికి వెడదాం. చల్లటి గాలి వేస్తూ ఉంటుంది. అక్కడ మీరు, నేను, సాత్యకి కొంతసేపు మాట్లాడుకుని తరువాత విశ్రమిద్దాం. వాళ్ళు కృష్ణుడు చెప్పిన మాట కాదనరు. కాబట్టి వెంటనే కృష్ణుడి యొక్క రథాన్ని అధిరోహించారు. భోగవతీ నదీ తీరానికి పాండవులు వెళ్ళిపోయారు. ఉపపాండవులు శిబిరంలో ఉన్నారు. ఉపపాండవులు అంటే ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, 5 ద్రౌపదీదేవి యందు పొందినటువంటి సంతానం. వాళ్ళు కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు యుద్ధం చేసి విజయాన్ని సాధించిన ఉత్సాహంతో ఉన్నారు, బడలికతో ఉన్నారు. అలాగే సర్వసైన్యాధిపతి అయినటువంటి దృష్టద్యుమ్నుడు ఉన్నాడు శిబిరంలో. అలాగే భీష్మాచార్యుల వారి మరణానికి కారణమైనటువంటి శిఖండి ఉన్నాడు. వీళ్ళందరూ మంచి ఉత్సవం చేసుకుంటూ పెద్ద పెద్ద కేకలేస్తూ సంతోషంగా ఉన్నారు. ఎక్కడ గెలుపుందో అక్కడ అలా ఉంటుంది కదా వాతావరణం. అశ్వత్థామ కృపాచార్యుడితోటి, కృతవర్మతోటి కలిసి పాండవ శిబిరముల వైపుకి వచ్చాడు. గొప్ప విజయోత్సవం, వాళ్ళ యొక్క కేకలు, వాళ్ళ సంతోషం వినపడ్డాయి. అపారమైన క్రోధాన్ని పొందాడు. నా తండ్రిని చంపినటువంటి దృష్టద్యుమ్నుడు లోపల ఉన్నాడు, భీష్మాచార్యుల వారి మరణానికి కారణమైనటువంటి శిఖండి ఉన్నాడు, పాండవులు కూడా ఉన్నారు అనుకున్నాడు, కృష్ణుడు ఉన్నాడు అని ఎలాగైనా వాళ్ళని తుదముట్టించాలి అని అనుకున్నాడు. కానీ పాండవుల శక్తి సామర్థ్యాల ముందు, పాండవుల అస్త్రబలం ముందు తానెక్కడ నిలబడతాడు? కాబట్టి ఎలా చంపాలి ఆలోచన చేశాడు. శిబిరంలో చాలా హడావిడిగా ఉంది. తమని ఎవరైనా గుర్తుపడితే ప్రమాదం. అందుకని అక్కడి నుంచి కొద్దిగా దూరంగా జరిగిపోయి ఒక మర్రి చెట్టు కింద ముగ్గురు పడుకున్నారు. ఎవరికి నిద్ర పట్టేస్తుంది అంటే ఎవరి మనసు వ్యగ్రతతో లేదో, ఎవరు రోగభూయిష్టమైన శరీరంతో లేడో అటువంటి వాడు నిద్రపోతాడు. కృతవర్మ అలాగే కృపాచార్యుల వారు నిద్రపోయారు. అశ్వత్థామకి నిద్ర పట్టలేదు. ఎలాగైనా పాండవులను ఉగ్గడించాలి, ఎలాగైనా దృష్టద్యుమ్నుణ్ణి సంహరించాలి. ఏం చెయ్యాలని కళ్ళు తెరుచుకుని మర్రి చెట్టు కింద పడుకున్నారు కదూ, పైన మర్రి చెట్టు కొమ్మల వంక చూస్తూ ఆలోచిస్తున్నాడు. ఇంతలో ఎక్కడి నుంచో ఒక గుడ్లగూబ వచ్చింది, పెద్ద గుడ్లగూబ. కాకులున్నాయి ఆ మర్రి చెట్టు మీద. ఆ కాకులన్నీ బాగా చీకటి పడిపోయింది కాబట్టి నిద్రపోతున్నాయి. ఆ వచ్చినటువంటి గుడ్లగూబ తన యొక్క రూపాన్ని సంక్షిప్తం చేసి, అంటే రెక్కలవి దగ్గరికి తీసుకుని చిన్నదై ఒక్కొక్క కొమ్మ దగ్గరికి వెళ్ళి నిద్రపోతున్నటువంటి కాకులన్నిటినీ కూడా తన వాడి ముక్కుతో గాడ వేసి కొన్నింటి వెన్నుపాములు విరిచేసింది, కొన్నింటికి గుండెలు చీల్చేసింది, కొన్నింటికి కడుపులు చీల్చేసింది. అన్నిటినీ సంహరించి మాంసపు ముక్కలన్నీ మర్రి చెట్టు కింద పడిపోయేటట్టుగా విజృంభించి కాకసంహారం చేసింది. ఇది చూశాడు అశ్వత్థామ. ఓహో, నాకు ఈ గుడ్లగూబ పాఠం చెప్తోంది. వాళ్ళు లేచి ఉన్నప్పుడు వాళ్ళతో నేను యుద్ధం చెయ్యలేను.
వాళ్ళ యొక్క అస్త్ర సంపద ముందు నా శక్తి సరిపోదు. ఇప్పుడు అందరూ నిద్రపోతూ ఉంటారు, గాఢ నిద్రలో ఉంటారు, అర్ధరాత్రి అవుతోంది కాబట్టి ఇప్పుడు నేను విజృంభించి లోపలికి వెళ్ళి అందరినీ సంహరించాలి. ఎంతటి క్రోధమూర్తి అయిపోయాడంటే ఇక అతని ఆలోచనలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయాయి. యుక్తాయుక్త విచక్షణ మరిచిపోయాడు. భారతంలో మహాభయంకరమైనటువంటి సన్నివేశం నడిచింది. కృతవర్మని ఆ పక్కనున్నటువంటి కృపాచార్యుల వారిని లేపాడు. ఇప్పుడు నేను వెళ్ళి పాండవ శిబిరాల మీద పడాలనుకుంటున్నాను, వాళ్ళందరినీ మట్టు పెట్టాలనుకుంటున్నాను, మీరిద్దరూ కూడా సహకారం చేయడానికి నాతో రావలసింది అని అడిగారు. వాళ్ళిద్దరూ నిద్రలో లేచి తెల్లబోయి, ఇంత అఘాయిత్యానికి ఒడిగడతావా, ఇంత అధర్మ యుద్ధం చేస్తావా, నిద్రపోతున్న వాళ్ళని చంపేస్తావా, ఇంత పాపానికి ఒడికట్టచ్చా, మీరు నాతో వస్తే రండి లేకపోతే లేదన్నాడు. అలా ఒక్క వీరుణ్ణి విడిచిపెట్టి తాము దూరంగా ఉండడం ఇష్టం లేనటువంటి కృతవర్మ కృపాచార్యుడు అశ్వత్థామని అనుగమించారు. పాండవ శిబిరాల దగ్గరికి వెళ్ళారు. ఒక మహాభూతం ఒకటి అడ్డొచ్చింది. అది సాక్షాత్తు రుద్రుడు, పరమశివుడు. ఆ మహాభూతం అడ్డొచ్చి అశ్వత్థామతో యుద్ధం ప్రారంభం చేసింది. ఈయన ఎన్ని అస్త్రములు ప్రయోగించినా, ఎన్ని బాణములు ప్రయోగించినా ఆ ఎదురుగుండా ఉన్నటువంటి మహాభూతం వీటన్నిటినీ కూడా స్వీకరించేసి అసలు యుద్ధం చేయలేకపోయాడు అశ్వత్థామ. అప్పుడు అర్థమైంది ఆ ఉన్నది సామాన్యమైన భూతము కాదు అని. అప్పుడు ఆ ప్రాణి మాట్లాడింది, నేను సాక్షాత్తు రుద్రుడను, కృష్ణుడి యందు నాకు అపారమైనటువంటి అనురక్తి ఉంది, కృష్ణుడికి పాండవులంటే ప్రేమ, పాండవ సంబంధీకులందరూ కూడా ఈ శిబిరంలో నిద్రపోతున్నారు, కృష్ణుడిక్కడ లేకపోయినా కృష్ణుడిక్కడ ఉన్నా కూడా నేను కృష్ణుడికి కృష్ణుడి చేత రక్షింపబడేటటువంటి పాండవులకు సర్వకాలముల యందు రక్ష కల్పిస్తూ ఉంటాను, కాబట్టి నన్ను దాటి నువ్వు లోపలికి వెళ్ళలేవు. ఆయన చూశాడు. వెంటనే ఉత్తర క్షణంలో శివానుగ్రహం పొందాలి అని నిర్ణయించుకొని హేయమైనటువంటి మార్గాన్ని అవలంబించాడు. అక్కడ ఒక మంట మండుతోంది. అది తన శరీరం దహించడానికి సరిపోదని రథం మీద ఉన్నటువంటి ధనస్సులు బాణములు అన్నీ తీసుకొచ్చి మంటలో వేసి తానక్కడ కూర్చుని మనసులో పరమేశ్వరుణ్ణి విశేషంగా ఆరాధన చేసి, నాకు గెలుపు లభించి తీరాలి, ఇవాళ రాత్రి నీ రుద్రాంశన ఎందు ప్రవేశించాలి, లేదా నేను నా ప్రాణములను నీకు బలిదానం చేసేస్తాను అని అగ్నిహోత్రంలోకి దూకేస్తున్నాడు. ఏ ధర్మం ఆ ధర్మమే, ఆరాధన చేసినప్పుడు అనుగ్రహించాలి. కాబట్టి శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. నీ ఎందు రుద్రాంశ ప్రవేశిస్తోంది, ఇవాళ రాత్రి నువ్వు అనుకున్న సంకల్పాలు అవుతాయి, నీకు విజయము లభిస్తుంది అన్నాడు. వెంటనే శంకరుడు బహూకరించినటువంటి ఖడ్గాన్ని చేత్తో పట్టుకున్నాడు. పట్టుకుని ఆ శిబిరంలోకి వెళ్ళి మొట్టమొదట తన తండ్రిని సంహరించాడని క్రోధం. మరి యుద్ధభూమి అన్న తర్వాత సంహారములు ఉండవు. ద్రోణాచార్యుల వారిని సంహరించాడు దృష్టజ్యుమ్నుడనేటటువంటి పగ మనసులో ఉన్నవాడు కావడం చేత వెళ్ళి నిద్రపోతున్న దృష్టజ్యుమ్నుడిని ఒక్క తన్ను తన్నాడు. ఆయన నిద్ర లేచి ఎదురుగుండా ఉన్నటువంటి వీరుడెవరో తెలుసుకునే లోపు ఆయనని పిడిగుద్దులు గుద్ది స్పృహ తప్పిపోయేటట్టు చేసి తన ధనస్సుకు ఉన్నటువంటి వింటినారిని విప్పి దాన్ని దృష్టజ్యుమ్నుని యొక్క కంఠానికి బిగించి ఉరివేసి చంపేశాడు. చంపేసి అతని శరీరాన్ని తన్ని అక్కడి నుంచి బయలుదేరి శిఖండిని చంపేశాడు. ఆ రోజు అశ్వత్థామ చేసినటువంటి యుద్ధం, అశ్వత్థామ చేసినటువంటి సంహారం, దానికి శత్రువా మిత్రుడా, దీనికి ఏమైనా అపకారం చేసిందా, వీళ్ళని ఏమైనా చెయ్యొచ్చా చేయకూడదా, ఏమీ సంబంధం లేదు. అదొక ఉగ్రమనస్తత్వం. అటువంటి ఉగ్రమనస్తత్వంలో అవతల వారితో తనకి ఏమైనా సంబంధం ఉందా లేదా కూడా చూడలేదు. చూడకుండా ఏనుగుల్ని గుర్రాల్ని కూడా చంపేశాడు. ఎక్కడ చూసినా పాండవ శిబిరములన్నీ కూడా మాంసపు ముక్కలతో నిండిపోయాయి. బయటికి వెళ్ళిపోదామనుకున్నటువంటి వీరుల్ని కృతవర్మ కృపాచార్యుల వారు కలిపి చంపేశారు. మొత్తం పీనుగా పెంటలైపోయింది శిబిరం అంతా. ఈవిడ ద్రౌపదీదేవి మాత్రం అదృష్టవశాత్తు మత్స్య దేశానికి వెళ్ళింది. విరాట్ రాజు భార్యని పరామర్శ చేయడం కోసమని వెళ్ళింది. వాళ్ళ ద్రుపదుడు ఇద్దరు మరణించారు కాబట్టి వాళ్ళ భార్యల్ని ఓదార్చడం కోసం వెళ్ళింది. ఆవిడ లేదు. 5 కుమారులు మాత్రం శిబిరంలో ఉన్నారు.
వాళ్ళు లేచి యుద్ధానికి వచ్చారు. ఆ 5గురిని కూడా చాలా క్రౌర్యంతో మట్టుపెట్టాడు. ఒక్క దృష్టద్యుమ్నుని సారథి వినా ఎక్కడో దాక్కున్నాడు కాబట్టి బ్రతికిపోయాడు. మిగిలిన వాళ్ళందరినీ మట్టు పెట్టేశాడు. అందరినీ మట్టు పెట్టడం వరకు బాగానే చేశాడు. గబగబా బయటికి వెళ్ళి కృతవర్మతోటి కృపాచార్యుల వారితో కలిసి బయలుదేరాడు. వాళ్ళిద్దరూ చెరొక వైపుకి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన తరువాత ఈయన బయలుదేరి వ్యాస మహర్షి తపస్సు చేసుకునేటటువంటి ఆశ్రమం ఎక్కడుంటుందో ఆ ఆశ్రమ ప్రాంగణానికి వెళ్ళి అకస్మాత్తుగా తపస్సు చేసుకుంటున్న వాడిలా తపస్సులో ప్రవేశించి కూర్చున్నాడు. ఎందుకని అంటే మనిషి లోపల కలిగిన వ్యగ్రతని అణుచుకోలేకపోయాడు అనుకోండి, ఉగ్రస్వభావాన్ని అదుపు చేసుకోలేకపోయాడు అనుకోండి, నేను సంహరిస్తున్న వాళ్లతో అసలు నాకేమి సంబంధం, వాళ్ళు నాకేం అపకారం చేశారు అన్న భావనతో సంబంధం ఉండదు. ఏనుగులు గుర్రాలు పిల్లలు ఏం చేశారు? ఇంతమందిని చంపేశాడు. చంపిన తరువాత ఒకటి గుర్తొచ్చింది, ఇంతమందిని చంపాను కదా, పాండవులు లేరు కదా, అంటే ధర్మాత్ములకు లభించవలసిన రక్షణ లభించిందా లేదా? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.